ఏడాదికి ఓసారి వచ్చే మహాశివరాత్రి ఉగాది పండుగల సమయంలో మాత్రమే తాము ఈ వ్యాపారం చేసుకుంటామని అప్పుడు వచ్చే డబ్బులతో 6 మాసాలు జీవితం గడుపుతామంటున్నారు. అలాంటిది ఇప్పుడు వ్యాపారం చేయవద్దంటే తాము ఏం కావాలని అడవి బిడ్డలు అధికారులను నిలదీస్తున్నారు. ఏడాదిలో 2 సందర్భాలు చేసుకునే వ్యాపారంపై ఆంక్షలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా అధికారులు ససేమిరా అనటంతో కడుపు మండిన అడవి బిడ్డలు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించిన అడవి బిడ్డలు అనాదిగా చేసుకుంటున్న వ్యాపారంపై ఆంక్షలు ఎత్తివేయాలని ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడవి బిడ్డలను అధికారులు అడ్డుకోవడంపై స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అధికారులు ఎలా స్పందించి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సార్ పర్మిషన్ తీసుకొని కొండలో పోవాలని అక్కడ రేంజర్ సార్ చెప్పినాడు. ఆయన ఇక్కడ పర్మిషన్ లేని కొండలో పోకూడదు అని అన్నారు. దానికోసం ఇక్కడ వచ్చిన సార్ పియప్ప గారు ఏం చెప్తారో విని పోవాలని చెప్పేసి వచ్చినాం. మీ సమస్య చెప్పండి. మా సమస్య మేము శివరాత్రి ఉగాదికి టెంకాయలు, హోటళ్ళు, తర్వాత నీళ్ళ బాటలు, కూల్ డ్రింక్స్, టిఫన్ అవి అమ్ముకుంటాం. కర్రలు అవి అమ్ముకోకూడదు, ఈ సంవత్సరం పోకూడదు కొండలు అని చెప్పేసి అన్నారు. దానికోసమని వచ్చి